జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. దీంతో ఆఖరి రోజు భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా ఈరోజు నామినేషన్ వేయనున్నారు. యూసఫ్గూడ నుంచి షేక్పేట వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 24 వరకు ఈసీ గడువు ఇచ్చింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. దీంతో ఆఖరి రోజు భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా ఈరోజు నామినేషన్ వేయనున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని గోపి ఫోన్ లైన్లో అందిస్తారు. గోపి, చెప్పండి. హరీష్, ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే తారస్థాయి చేయాలని చెప్పు ప్రచారం కూడా ఊపందుకుందని చెప్పొచ్చు. ఈ రోజు మాత్రం నామినేషన్ గడువు లాస్ట్ చివరి రోజు కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎవరైతే మాగంటి సునీత కూడా ఈ రోజు భారీ ఎత్తున ర్యాలీతోటి ఆమె నామినేషన్ చేసేందుకు అన్ని కార్యక్రమాలు కూడా రెడీ అయినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు బీజేపీ క్యాండిడేట్ దీపక్ రెడ్డి కూడా నామినేషన్ కూడా వేసేందుకు అన్ని సర్వసిద్ధమైనది. ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి చాలా మంది ఏదైనా ఇండిపెండెంట్ గా వేసే వ్యక్తులకు కూడా ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి వాళ్ళు కూడా ఈ రోజు వేసే అవకాశం ఉంది. దాంతో పాటు ఇటు ఆ ట్రాఫిక్ నియమాలు కూడా నియమించడం కూడా జరిగింది. పోలీసు వాళ్ళు ఏదైతే ఎల్వి ప్రసాద్ కావచ్చు టీడీపీ ఆఫీస్ నుంచి కూడా ఆ రూట్ లో మాత్రం ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచే మాగంటి సునీత సంబంధించిన ర్యాలీ అక్కడి నుంచి జరుగుతుంది. మళ్ళీ ఇటు దీపక్ రెడ్డి కూడా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 నుంచి కూడా ఆయన ఏదైతే నామినేషన్ వెళ్తుందో కూడా రోడ్డు క్లియర్ అయినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఏదైతే ట్రాఫిక్ ఆంక్షలు కూడా నియమించి దానికి రూట్ క్లియర్ అయ్యేటట్టు కూడా చేయడం జరిగింది. మొన్న 3 రోజుల క్రితమే ఏదైతే నవీన్ యాదవ్ కూడా కాంగ్రెస్ అభ్యర్థి కూడా నామినేషన్ వేయడం కూడా అయిపోయింది. కానీ ఈ రోజు నుంచి నామినేషన్ తర్వాత ఇక ప్రచారం దాంతో పాటు గడపకి తన ఆవేదన చెప్తాను కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు కార్యకర్తలు ఆ డే అండ్ నైట్ కూడా ప్రచారంలోకి తిరిగినట్టు కూడా తెలుస్తున్నది. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారీ ఎత్తున ఏదైతే నామినేషన్ కి ఇటు కాంగ్రెస్ పార్టీకి వచ్చినా కూడా ఈ రోజు మాత్రం సునీత కూడా భారీ ఎత్తున కటౌట్లతో పాటు ఆ భారీగా స్వాగతం పలుకుతందుకు ఇటు కేటీఆర్ గారు హరీష్ రావు కూడా పాల్గొనేందుకు నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. హరీష్, ఓకే, రైట్. థ్యాంక్ యూ గోపి.